కేసీఆర్ కు సిట్ నోటీసులపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ ప్రగతి ప్రదాతను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టేనని జనం మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసీఆర్ కు సిట్ మండిపడుతున్నారు. బంజారా హిల్స్ లో రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ గాలి కొదిలేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ పాపం పండిందని రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సిటీ నోటీసులు ఇవ్వడం పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బగ్గుమంటుంది. కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్ లో కురువ విజయ్ నేతృత్వంలోని బృందం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ఏదైతే తొండల లాగులో చొర్రించాలని చెప్పేసి ఒక ఊతపదం వాడతాడో అదే తొండలని అలా ఆయన దిష్టిబొమ్మకు పెట్టి దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, బషీర్బాగ్ నిజాం కాలేజ్ కావచ్చు, జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెలువెత్తుతున్నాయి. ఇవాళ తెలంగాణ తెచ్చిన స్వాప్నికుడు, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన దార్శనికుడికి వాళ్ళ నోటీసులు అంటే సూర్యుడిపై ఉమ్మినట్టే ఉంటున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున మహిళా నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ ఏదైతే బంజారా హిల్స్ లోని పలు ప్రాంతాల్లో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో పాటు ఇవాళ సిట్టు అంటే తెలంగాణ స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికి రోల్ మోడల్ నిలిచింది. అలాంటి తెలంగాణని వాళ్ళ బదనాం చేస్తున్నారు, అలాంటి తెలంగాణని వాళ్ళ ఆగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ రోజుకో డ్రామా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న హరీష్ రావుకు, తర్వాత కేటీఆర్ కు, సంతోష్ రావుతో పాటు వాళ్ళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. ఇవాళ పూర్తిగా డైవర్షన్ రాజకీయాలకు తెరదీసింది. ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు నోటిఫికేషన్ నడుస్తుంది, నామినేషన్ల విత్డ్రాకు సంబంధించి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు 3 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు రావాలని ఆదేశించడం అంటే ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయాలకు, స్వార్థ రాజకీయాలకు చిరునామాగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుంది. ఇవాళ ఏదైతే అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి అనే తరుణంలోనే ఇలా ఒక కుట్రకు తెరదీసింది. ఇవాళ అవినీతికి పాల్పడుతుంది, పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతుంది. ఇవాళ అనేక కుంభకోణాలు చేసింది. ఇవాళ నైని బొగ్గు బ్లాక్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, టెండర్లలో గోల్మాల్ జరిగింది. వారికి సంబంధించిన బంధుకులకు, వారికి సంబంధించిన అన్యాయులకే ఇవాళ టెండర్లు ఇచ్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే నోటీస్ ఇచ్చింది. మళ్ళీ నిన్న లిక్కర్ సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దీనిపైన ముఖ్య నేతకు, ఒక మంత్రికి ఇందులో సంబంధం ఉంది, ఏదైతే బ్రెవరీలకు సంబంధించిన దాంట్లో అవినీతి పెద్ద ఎత్తున జరిగింది అని చెప్పి నిన్న మళ్ళీ హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భం చెప్తే 24 గంటలు గడవక ముందుకే మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఒకవైపు ఎన్నికలు, మరోవైపు సిట్ నోటీసులతో బీఆర్ఎస్ పార్టీని ఏదో బదనాం చేయాలని చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వమే బదనాం అవుతుంది. ప్రభుత్వం యొక్క అవినీతి మరకలు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా గుర్తిస్తుంది. అవినీతిమయంలో కూరుకుపోయిన ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని జనాలంతా తిరస్కరిస్తుండ్రు. ఇవాళ ప్రజలంతా కూడా చీకొడుతున్న తరుణంలోనే ఇలా డైవర్షన్ డ్రామాలు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కక్షపూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. అందులో భాగంగా ఇవన్నీ కుట్రలంటూ కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ లివిల్.